వాంటెడ్గా కొనేది చేస్తున్నారు. నేను చూస్తున్నాను, వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పిక్చర్ అయినా, ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాగాలేదని బాగుందన్నది వాట్ ఈస్ దిస్? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎవరన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారో వాళ్ళని ఆశీర్వదించండి. మీకు నచ్చలేదో చూడొద్దు, క్వైట్గా ఉండి. అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తారే వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను. దయచేసి ఆపండి. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని జీవితాలు పోతాయి. ఓకే, మేమంటే మొత్తం 46 years దాటి వచ్చేసాం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే. జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి. అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి. ఈ చీప్ పనులన్నీ మానుకోండి. సినిమా ఇండస్ట్రీని బతికించండి. అందరు హీరోలు బాగుండాలని, అందరు డైరెక్టర్లు, అందరు టెక్నీషియన్, అందరు ప్రొడ్యూసర్లు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ